అందరూ ఉన్నారు. ఎలా ఇచ్చారు ఎవ్వరూ చెప్పడు, అది ఎవరికి తెలీదు. ఇది విచిత్రం అన్నమాట. ఎక్కడా చూడం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా. అడిగితే ఇచ్చేయడానికి ఇది ఏమన్నా మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకోం. ఇంత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో 70% తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను, రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాడు అంటాడు రేపటి నుంచి. అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు. అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ 0.6 TMC వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు. అయినా సరే 0.6 TMC మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని, అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్, 1999-2004 మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ TMC మద్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు, ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం, ఇది పెద్ద గొడవ వచ్చేసింది, ఇలాంటి డెసిషన్ తీసుకోకండి అని. నువ్వు చేస్తావా, చేసేవాడిని సీఎం చేయాలా, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు. ఆ పాయింట్ రిలీజ్ చేశారు, కర్ణాటకలో ఓడిపోయారు, గవర్నమెంట్ పోయింది. ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు, కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు. అదే వాళ్ళు మాకు రైట్ ఉందంటారు, వాళ్ళు దానికి ఏమంటున్నారు, మాకు రైట్ ఉంది, విడదీయడానికి ఆర్టికల్ 3 ప్రకారం మాకు రైట్ ఉంది, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నీకు అదే ఒకసారి తేల్చండి బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను. ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు, ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని. దాని మీద ఒక డిబేట్ అడగండి, అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది. అంటే ఇది చాలా మంచిది, అడుగుదాం అన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు. నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది. నేను జయరాం రమేష్ అడిగాను, జయరాం రమేష్ అన్నాడు కరెక్ట్, ఇప్పుడు ఇలాంటిది రావాలా ఒకసారి, మా తప్పే ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టాం, అక్కడ పెట్టాం, పాస్ చేసింది బీజేపీ వాళ్ళు, వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారు. బీజేపీ వాళ్ళని అడిగాను, కలరాజ్ మిశ్రా గారిని, ఆయన్ని అడిగాను, ఏమంటే ఇలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను, పెట్టేస్తున్నారు అనుకుని, వీళ్ళు పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను, పెట్టలేదు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం, ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం, మేము వచ్చాక మేము పెడతామన్నారు. వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు, రోజు అడగటమే, ఈ సెషన్లో ఉన్నా పెట్టవా, ఈ సెషన్లో ఉన్నా పెట్టండి అని. మనకు జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం, మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం. ఏంటి ఎందుకు ఏవైనా అవ్వన ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి. క్యాపిటల్ కనుక ఉంటుంటే మనకి 10 years క్యాపిటల్, జాయింట్ క్యాపిటల్ ఎప్పటికి కొని ఉంటుంటే తెలంగాణ వాళ్ళు అడుగుదురు ఇంకో 10 ఏళ్ళు ఉంచండి అని. ఎందుకంటే క్యాపిటల్ అక్కడ 2 రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్. సరే క్యాపిటల్ ఏడాదిన్నరకు ఎత్తేసాం అక్కడి నుంచి, మిగతావి సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు రాష్ట్రాలవే, అవి వేరు అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళ రాష్ట్రంది వాళ్ళదే, మన రాష్ట్రం మనదే, మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. 92% అక్కడ ఉన్నాయి, 8% ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పానుగా 1,40,000 కోట్లలో 58%, అది సెక్షన్ 9-10 షెడ్యూల్ 9-10 ఆస్తులు 1,40,000 కోట్లు. అది మొన్న ఎఫిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మనకి 58% రావాలి. కరెక్ట్ ఫిగరు 1,40,000 1,42,601 కోట్లు, ఇది కరెక్ట్ ఫిగర్. ఇది కాకుండా బుందేల్ఖండ్ మోడల్ 7 జిల్లాలకు ఇస్తామన్నది 24,350 కోట్లు, అందులో 1,750 ఇచ్చారు. రిసోర్స్ గ్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది 32,625 కోట్లు, అందులో 5,617 కోట్లు ఇచ్చారు.
బచావత్ అవార్డు ఇమ్మీడియట్గా తేల్చవలసినవి ఇది. అవేవో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి 6,700 కోట్లు కావాలి. అసలు ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది. అది ఎందుకు డిలే చేస్తారు? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా. ఇవ్వాలి అనే తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు ఇంకో అది వేరే విషయం. అసలు ఆ తీర్మానం వరకే వెళ్ళట్లేదు మనం. చాలా తప్పు అది, అలా తప్పు. కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా? కమ్యూనిస్టుల మీద 4 సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే. యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మరి ఎన్నిసార్లు ఎందుకు నెగ్గింది? కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నేళ్ళు పట్టింది? జ్యోతిబాసు ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి. నీకు ఇది అన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చో తెలుసు. తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు ఆప్ చేసేయచ్చు. ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇవ్వమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఎవడు అడగాలి? నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుక్కుంటాం, అది పార్లమెంట్లో అడగాలి. ఇదే లెక్క ఇది. ఏం అడగరు. అరే డిబేట్ పెట్టమంటే షార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు. మామూలుగా ఇచ్చింది కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చేసాం. ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు. ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు. ఇవ్వాల్సిన మొత్తం అన్నారా బుక్ అవుతారు. అందుకని ఆ మాట అన్నారు వాళ్ళు. మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు. ఎవడకు కావాలి ఎక్కువ? మాకు ఇవ్వాల్సింది బారేయండి, ఇగో ఈ అకౌంట్లు ఇవి, పలానా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బు రావాలి, అది ఇవ్వండి. ఇవ్వలేరు. ఎన్నాళ్ళలో ఇస్తారు చెప్పండి? ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి? అరే మన డబ్బే బాబు, అది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు, ఇది వాళ్ళదైతే వసూలు చేసుకుందరు. అదే 1,42,601 కోట్లు, 1,41,601 crores అని 58